తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ సీటు ఇప్పుడు హాట్ సీట్ లా మారింది. ఎంపీ టికెట్ కోసం ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్, అటు స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు అధిష్టానం దగ్గర లాబియింగ్ చేయిస్తున్నారు. దీంతో భువనగిరి టికెట్ ఎవరికి ఇవ్వాలన్న విషయం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. తన అనుచరుడైన చామల కిరణ్ కుమార్ కు టికెట్ ఇప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుపడుతున్నారు. అటు ఇదే సీటు మీద పట్టు మీదున్న కోమటిరెడ్డి బ్రదర్స్ తమ ఫ్యామిలీ మెంబర్కే టికెట్ ఇప్పించుకోవాలని చూస్తున్నారు. దీంతో అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పుడు మరి హైకమాండ్ ఆలోచన ఏంటి, టికెట్ ఎవరికి దక్కే అవకాశం ఉందన్న విషయాలను మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. భువనగిరి పార్లమెంట్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుందని చెప్పాలి. ఏదైతే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా సిట్టింగ్ అంటే 2019లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందిన నేపథ్యంలో కూడా మళ్ళీ ఖచ్చితంగా ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీరియస్గా ఫోకస్ పెట్టారని చెప్పాలి. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి సంబంధించి ముఖ్య నేతలు అందరినీ పిలిచి ఖచ్చితంగా ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలంటూ కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అయితే అదే భువనగిరి స్థానం కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోసం లక్ష్మి కోసం టికెట్ రాజగోపాల్ రెడ్డి అధిష్టానం వద్ద పట్టుబట్టిన పరిస్థితి తెలిసిందే. అదేవిధంగా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన కూతురు శ్రీనిధికి కూడా టికెట్ ఇప్పించాలని కూడా సీరియస్గా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం టికెట్ ఇచ్చిందని చెప్పాలి. ఆ విధంగా రేవంత్ రెడ్డి కూడా కృషి చేసిందని చెప్పాలి ఆ టికెట్ రావడం కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డికి. ఈ నేపథ్యంలో కూడా ఆ స్థానాన్ని ఖచ్చితంగా గెలిచి తీరాలని కూడా రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నాడు. ఎందుకంటే అది ఖచ్చితంగా తన అనుచరుడు అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒకవేళ ఓడిపోతే ఖచ్చితంగా ఆ ఎఫెక్టు రేవంత్ రెడ్డి పై ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది గెలిచి తీరాలని అదేవిధంగా ఆ విధంగా ఖచ్చితంగా గెలవాలంటూ కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా స్వయంగా అంటే ఒక ముఖ్యమంత్రి అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడి హోదాలో రివ్యూ సమావేశాలు అన్ని పార్లమెంట్ రివ్యూ సమావేశాలు గాంధీ భవన్లో కానీ తన నివాసంలో చేసినప్పటికి కూడా భువనగిరి పార్లమెంట్కి సంబంధించిన రివ్యూ సమావేశం మాత్రం ఏదైతే రాజగోపాల్ రెడ్డి నివాసంలో రివ్యూ చేయడం అనేది చర్చానీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అంటే భేషజాలకు పోకుండా ఖచ్చితంగా అందరు కలిసికట్టుగా పనిచేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పిన పరిస్థితి. అదేవిధంగా అందరినీ కోమటిరెడ్డి సోదరులను కూడా మెప్పించి ఖచ్చితంగా ఆ సెగ్మెంట్ గెలిపించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కావచ్చు అదేవిధంగా రాజగోపాల్ రెడ్డితో కూడా సఖ్యతను ఏర్పాటు చేసుకొని అదేవిధంగా నేతల్లో సమన్వయం చేసుకుంటూ ఖచ్చితంగా గెలవాలి కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా కూడా నేతలతోటి రివ్యూ సమావేశం నిర్వహించడం అదేవిధంగా ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళకి భవిష్యత్తులో ఖచ్చితంగా అవకాశం దక్కుద్దని కూడా వాళ్ళకు హామీలు ఇవ్వడం అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలవాలి ఖచ్చితంగా గెలిచి తీరాలంటూ కూడా నేతలకు దిశానిర్దేశం చేసిరని చెప్పొచ్చు. ఒకవేళ గెలవకపోతే ఖచ్చితంగా ఆ ఎఫెక్టు రేవంత్ రెడ్డి మీద పడుతుంది. అదేవిధంగా అది మిగతా 17 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరాలని కూడా పట్టుదలగా ఉన్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి పార్లమెంట్కి సంబంధించిన రివ్యూ సమావేశాన్ని నిర్వహించి అక్కడ నేతలందరికీ దిశానిర్దేశం చేయడంతో పాటు అందరినీ సమన్వయపరుచుకుంటూ ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి సోదరులని ఖచ్చితంగా గెలుపుకు కృషి చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడంతో మొత్తానికైతే నేతల సమన్వయం కోసం మాత్రం రేవంత్ రెడ్డి ఇటు పార్లమెంట్ భువనగిరే కావచ్చు అదేవిధంగా 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఖచ్చితంగా అందరితోటి సమన్వయం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. కెమెరామెన్ బాన్తో శ్రీనివాస్ 6 టీవీ గాంధీ భవన్ అండి.